అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఇప్పుడు రుచికరమైన చికెన్ కబాబ్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత జ్యూసీగా స్పాంజీగా ఉండే ఈ చికెన్ కబాబ్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. స్నాక్ లాగా, సైడ్ డిష్ లాగా ఎంతో బాగుంటుంది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: కోడి మాంసం అర కేజీ, ఫ్రెష్గా ఉన్న పెరుగు 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 2 టీ స్పూన్లు, కారం 2 టీ స్పూన్లు, నిమ్మకాయ బద్ద 1, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, గుడ్డు 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా మ్యారినేషన్ చేసుకోవాలి. చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులో పెరుగు వేయాలి. కబాబ్స్కి కొంచెం పెద్ద ముక్కలే బాగుంటాయి. అందులోనే పసుపు వేయండి. అలాగే నిమ్మకాయ రసం పిండాలి. అరబద్ద నిమ్మకాయ రసం అయితే సరిపోతుంది. చేత్తో బాగా కలపాలి. పసుపు నిమ్మకాయ రసం చికెన్కి బాగా పట్టాలి. ఇలా కలిపి మూత పెట్టి దీన్ని డీప్ ఫ్రీజ్లో 2 నుండి 3 గంటలు పెట్టుకోవాలి. 2 గంటలు అయిన తర్వాత బయటకు తీయాలి. చూసారు కదా, 2 గంటలు డీప్ ఫ్రీజ్లో మ్యారినేషన్ పెట్టాము. ఇప్పుడు దీన్ని బయటకు తీసి చికెన్ ముక్కల్ని సపరేట్గా వేరొక ప్లేట్లో వేసుకోవాలి. మిగిలిన పెరుగుని తీసేయాలి. ఈ చికెన్ ముక్కల్ని ఇప్పుడు మళ్ళీ మ్యారినేషన్ చేసుకోవాలి. బయటకు తీసిన చికెన్ ముక్కల్ని మళ్ళీ మ్యారినేట్ చేసుకొని రాత్రంతా ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో ఈ చికెన్ ముక్కలు వేయాలి. 2 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలు వీటిని ఒక బౌల్లో వేసి అందులో కార్న్ ఫ్లోర్ వేయాలి. అందులోని పసుపు వేయాలి. అలాగే కారం వేయాలి. గరం మసాలా పొడి వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని మళ్ళా చేత్తో బాగా కలపాలి. చేత్తో కలిపితేనే మసాలాలు చికెన్కి బాగా పడతాయి. దాంట్లో ఒక గుడ్డుని పగలగొట్టి వేసుకోవాలి. మరలా బాగా కలపాలి. బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేయాలి. ఎంత బాగా మ్యారినేట్ చేస్తే చికెన్ కబాబ్స్ అంత బాగా వస్తాయి. మ్యారినేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ డే వీటిని వండుకోవాలి. చూసారు కదా, కొద్దిగా వాటర్ బయటకు వస్తుంది. వాటిని వంచేసి చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలపాలి. ఒక లోతుగా ఉన్న కడాయి పొయ్యి మీద పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. నూనె వేడైన తర్వాత ఒక్కొక్క చికెన్ ముక్క తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా అయితే ఎక్కువ నూనె పీల్చకుండా ఉంటుంది. కొద్దిగా బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేపుకోవాలి. జాగ్రత్తగా అన్ని వైపులా తిప్పుకుంటూ వేపాలి. ముక్క బాగా వేగేంత వరకు వేపి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మ్యారినేషన్ వల్ల ఈ చికెన్ కబాబ్స్కి ఎంతో రుచి వస్తుంది. తినడానికి ఎంతో జ్యూసీగా స్మూత్గా ఉంటాయి. అదంతా మ్యారినేషన్ వల్లే వస్తుంది. ఇలా రెడీ చేసుకొని మరొక వాయి కూడా వేసుకోండి.
అన్ని చికెన్ ముక్కల్ని బాగా వేయించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ కబాబ్స్ రెడీ అయిపోయినాయి. 2 రకాలుగా మ్యారినేట్ చేసాం కాబట్టి ఈ రుచి ఎంతో బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ చికెన్ కబాబ్స్ని సైడ్ డిష్ లాగా, స్నాక్ లాగా తీసుకోవచ్చు. 2 రకాలుగా మ్యారినేట్ చేయాలి. అలాగే రాత్రంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దానివల్లే కబాబ్స్కి ఎంతో రుచి వస్తుంది. రెసిపీ టెక్స్ట్ కోసం athamativi.com చూడగలరు. ధన్యవాదములు.